అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇరాన్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో అక్కడి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎయిర్ స్పేస్ పూర్తిగా మూసివేసింది. ఇరాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ జారీ చేసిన నోటాం ప్రకారం ఈ నిర్ణయం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. టెహ్రాన్ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్ పరిధిలోకి వచ్చే ఇరాన్ మొత్తం ఎయిర్ స్పేస్ లోని అన్ని రకాల విమానాల రాకపోకలను నిలిపివేశారు. సివిల్, మిలిటరీ, కార్గో అలాగే ఇరాన్ మీదుగా దాటే ఓవర్ ఫ్లైట్లకు కూడా పూర్తిగా నిషేధం విధించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. ఎస్ సునీత, గుడ్ మార్నింగ్. ఇరాన్ లో రోజు రోజుకు పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా మారిపోతున్నాయి. ఇరాన్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎయిర్ స్పేస్ ను పూర్తిగా మూసివేసింది. విమానాల రాకపోకలకు మొత్తం కూడా బంద్ చేసినటువంటి నేపథ్యంలో ఇరాన్ సివిల్ ఏషియన్ అథారిటీ కూడా జారీ చేసినటువంటి ప్రకారం నిన్న రాత్రి నుంచి కూడా ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. టెహ్రాన్ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజనల్ పరిధిలోకి వచ్చే ఇరాన్ మొత్తం ఎయిర్ స్పేస్ లోని అన్ని రకాల విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు చెప్పింది. సివిల్, మిలిటరీ, కార్గో అలాగే ఇరాన్ మీదుగా దాటే ఓవర్ ఫ్లైట్లకు కూడా పూర్తిగా నిషేధించినట్లు వెల్లడించింది. కేవలం ఇరాన్ కు వచ్చి ఇరాన్ కు వెళ్లేటువంటి అంతర్జాతీయ సివిల్ ఫ్లైట్లకు మాత్రమే కాకుండా ఇరాన్ సిఏ అనుమతి లేకుండా అనుమతిస్తామని కూడా ఒక పక్క ప్రకటించింది. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదలపై ప్రజలు నిరసనలు, అల్లర్లు చెలరేగడంతో పాటు ఇంటర్నెట్ ను పూర్తిగా నిలిపివేయడం వల్ల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థకు తీవ్ర ఆటంకం ఏర్పడిందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఎయిర్ స్పేస్ కు నిలిపివేసినట్లు కూడా చెప్తుంది. అయితే దీనికి తోడు ఇరాన్, అమెరికా మధ్య కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నటువంటి క్రమంలో దేశ భద్రత కోసమే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు కూడా అక్కడి అధికారులు తెలిపారు. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ల ప్రకారం ప్రస్తుతం ఇరాన్ ఎయిర్ స్పేస్ లో కమర్షియల్ విమానాలు పూర్తిగా కనిపించడం లేదు. లుఫ్తాన్సా, ఎమిరేట్స్, ఖతర్ ఎయిర్ స్పేస్, టర్కిష్ ఎయిర్ ఫ్లైట్స్ ఇలాంటి అనేక అంతర్జాతీయ ఎయిర్లైన్స్ తమ ఫ్లైట్లను రద్దు చేయడం, దారి మళ్లించడం ఇప్పటికే ప్రారంభించాయి. అల్లర్లతో ఇరాన్ అట్టడికిపోతుంది. మొత్తానికి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా భద్రతా దళాల కాల్పుల్లో దాదాపు 2000 మంది నిరసనకారులు చనిపోయినట్లు ప్రకటించారు. ఇది అన్అఫీషియల్ గా ఇంకొక 12-15 వేల మంది కూడా అన్అఫీషియల్ గా కూడా మరణించినట్లు తెలుస్తా ఉంది. వేలాది మందిని ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి క్రమంలో అక్కడ ఇంకా హింస పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇరాన్ దేశం మొత్తం కూడా భయానికి లోనవుతున్నటువంటి పరిస్థితి ఉందని అటు మానవ హక్కుల సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలతో పౌరులతో పాటు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయినట్లు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో ఇరాన్ అధికారులు ఇప్పటికే వెల్లడించారు. ఈ మరణాల వెనుక ఉగ్రవాదులు కూడా ఉన్నారన్న ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరోవైపు ఇటీవల ఘర్షణలలో 12,000 మంది పైగా కూడా చనిపోయినట్లు ఇంటర్నేషనల్ కథనం కూడా ఒకటి పేర్కొంటుంది. భద్రతా సంస్థలు, అధ్యక్ష కార్యాలయం, ప్రత్యక్ష సాక్షులు, వైద్యాధికారులు తదితర వర్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అంచనా వేసినట్లు కూడా వారు చెప్తున్నారు. జనవరి 8-9 తేదీల్లోనే ఈ మరణాలు సంభవించినట్లు కూడా ఒక అంచనా వేస్తున్నారు. ఓ ప్రణాళిక ప్రకారమే ఈ హింసాత్మక ఘటనలు జరిగినట్లు కూడా ఇరాన్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయినటువంటి క్రమంలో ప్రజలకు ఇంటర్నెట్ సేవలు అందించే ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్, సెల్ ఫోన్ టవర్లను బ్లాక్ చేశారు. ఇంటర్నెట్ షట్ డౌన్ నుండి తప్పించుకోవడానికి ఇరానియన్లు ఎలాన్ మాస్క్, స్టార్ లింక్ ఇప్పటికే దేశంలో వినియోగిస్తున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి నిరసనకారులకు మరోపక్క అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక పిలుపునిచ్చారు. ఖమేని ప్రభుత్వంపై నిరసనలు కొనసాగించాలని, అక్కడ పోరాటంలో వెనుక తగ్గొద్దని కూడా ఆయన సూచించినటువంటి పరిస్థితి. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్ లో కూడా ట్రంప్ ఒక పోస్ట్ అయితే పెట్టారు. ఇరానియన్ దేశభక్తులారా నిరసనలు కొనసాగించండి అంటూ ఆయన పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ సంస్థలను కూడా స్వాధీనం చేసుకోవాలని, అయితే ఇరానియన్లను చంపేవారిని, ఇబ్బందులు పెట్టే వారి పేర్లను కూడా నోటు చేసుకోవాలంటూ ట్రంప్ చెప్తున్నారు. వాళ్ళు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ కూడా నిరసనకారులకు త్వరలో సహాయం అందిస్తామని
ట్రంప్ చెప్తున్నారు. అయితే ఇరాన్ లో పరిస్థితులు మరింత దిగజారిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ పడిపోయినటువంటి నేపథ్యంలో ఈ నిరసనలు అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు సుప్రీం లీడర్ గా ఉన్నటువంటి అయతుల్లా అలీ ఖమేని పాలనలతో ప్రజలు విసిగిపోయి రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో 2 వారాల నుంచి ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. ఇవి ఇప్పుడు ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చినటువంటి క్రమంలో మొదటి రాజధాని నగరం టెహ్రాన్ లో మొదలైనటువంటి నిరసనలు రోజుల వ్యవధిలోనే ఇరాన్ దేశవ్యాప్తంగా కూడా విస్తరించాయని చెప్పుకోవచ్చు. మరోవైపు నిరసనకారులను ఖమేని ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తుందని చెప్పుకోవచ్చు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులపై ఖమేని ప్రభుత్వం బల ప్రయోగం చేయడం, అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకు నిరసనకారులపై దాడులు పెరిగిపోవడంతో ఇరాన్ పై అమెరికా దాడులకు సిద్ధమైనట్లు కూడా అంతర్జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో నిరసనలు కొనసాగించండి, త్వరలోనే సహాయం అందబోతుందంటూ ఆందోళనకారులకు ట్రంప్ పిలుపునివ్వడంతో ప్రపంచ దేశాల్లో కూడా ఇది ఒక చర్చగా మారింది. నిరసనకారులకు సహాయం అందిస్తామని చెప్పి ఇరాన్ పై దాడి చేయబోతున్నట్లు పరోక్షంగా ట్రంప్ హింట్ ఇచ్చారంటూ కూడా గ్లోబల్ పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కూడా అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ట్రంప్ ప్రకటనతో ఏ క్షణాన ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ కూడా అటు ఇరాన్, అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లో కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. నిరసనలు ఉధృతం అవుతున్నటువంటి క్రమంలో ఇరాన్ తో వ్యాపారం చేసే దేశాలపై ఇప్పటికే 25% సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ చర్య ఇరాన్ పై మరింత ఒత్తిడి పెంచే అవకాశం కూడా ఉంది. అయితే నిరసనకారులపై అణచివేతను ఖండించిన ట్రంప్ దాడి చేస్తామని ప్రకటించినా బెదిరేది లేదని, గతంలో జరిగిన దాడులకు ఎలా ఎదుర్కొన్నామో అంతకంటే రెట్టింపు శక్తితో సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి ప్రకటించారు. నేడో రేపు ఇరాన్ పై కూడా దాడి చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇరాన్ కూడా అమెరికా సైనిక చర్యను ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఇక 2025 జూన్ లో జరిగినటువంటి దాడులను ఎదుర్కొన్న దానికంటే మరింత శక్తితో సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఇప్పటికే చెప్పడంతో యుద్ధ మేఘాలు అక్కడ కమ్ముకున్నాయని చెప్పుకోవచ్చు. అమెరికా దాడులు చేసే అవకాశం ఉండడంతో ఇరాన్ ఎయిర్ స్పేస్ ను పూర్తిగా మూసివేసింది. రాకపోకలు లేకపోయినటువంటి సందర్భంలో ఇరాన్ కు వచ్చిపోయేవారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఇంటర్నెట్ సేవలు పూర్తిగా బంద్ అయిపోయాయి. దీంతో ప్రజలు అంటే ఆందోళనలను ఉధృతం చేయడానికి ఎలాంటి స్పేస్ ఇవ్వకుండా ఇరాన్ ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తా ఉంది. ఎక్కడి ఉద్యమాలను అక్కడనే అణచడానికి అయితే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. ఈ క్రమంలోనే కూడా అటు ఇంటర్నెట్ సేవలైతేంది, ఇతర అనేక ప్రజలకు కావాల్సినటువంటి అనేక అంటే సోషల్ మీడియాలో ఇలాంటి ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని పూర్తిగా మూసివేస్తే కొంత ఆందోళనలను తగ్గించవచ్చు అన్న ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలోనే అటు ఎయిర్ స్పేస్ ను కూడా పూర్తిగా బంద్ చేసింది. ఎందుకంటే సైనిక చర్యలకు సంబంధించి ఏమన్నా దాడులు కొనసాగే అవకాశం ఉన్నటువంటి క్రమంలో ఎయిర్ స్పేస్ ను పూర్తిగా మూసివేశారు. ఇరాన్ ను సరిహద్దులోకి ఎవరు కూడా రాకుండా అప్రమత్తంగా అక్కడి ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఇరాన్ పై అమెరికా యుద్ధం చేస్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ నిర్ణయాలు అయితే తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఒకవేళ అమెరికా మాత్రం దాడి చేస్తే దానికి ధీటుగా బదిలిస్తామని ఇప్పటికే ఇరాన్ ప్రభుత్వం కూడా హెచ్చరికలు పంపుతున్నటువంటి నేపథ్యంలో అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా ఇప్పుడు ప్రపంచ దేశాల్లో కొంత ఉత్కంఠను రెక్కిస్తున్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ. కేవలం ఇరాన్ కు వచ్చే ఇరాన్ నుంచి వెళ్లే అంతర్జాతీయ సివిల్ ఫ్లైట్లకు మాత్రమే ముందుగా ఇరాన్ సిఏఏ అనుమతి తీసుకుంటే అనుమతిస్తామని ప్రకటించింది. నిర్ణయానికి ప్రధాన కారణం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదలపై ప్రజల నిరసనలు, అల్లర్లు చెలరేగడంతో పాటుగా ఇంటర్నెట్ ను పూర్తిగా నిలిపివేయడం వల్ల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థకు తీవ్ర ఆటంకాలు ఏర్పడటమేనని తెలుస్తోంది. దీనికి తోడు ఇరాన్, అమెరికా మధ్య కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో దేశ భద్రత కోసమే ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ల ప్రకారం ప్రస్తుతం ఇరాన్ ఎయిర్ స్పేస్ లో కమర్షియల్ విమానాలు పూర్తిగా కనిపించడం లేదు. లుఫ్తాన్సా, ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్ స్పేస్, టర్కిష్ ఎయిర్లైన్స్, ఇక అదేవిధంగా ఎయిర్ ఇండియా వంటి అనేక అంతర్జాతీయ ఎయిర్లైన్స్ తమ ఫ్లైట్లను రద్దు చేయడం, దారి మళ్లించడం ప్రారంభించాయి.
కల్లర్లతో ఇరాన్ అట్టుడుకుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. భద్రతా దళాల కాల్పుల్లో 2,000 మంది నిరసనకారులు చనిపోయారు. వేలాది మందిని అరెస్టు చేశారు. అక్కడ పెరుగుతోన్న హింస చాలా భయపెడుతోందని ఐరాస మానవ హక్కుల సంఘం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో పౌరులతో పాటుగా భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఈ మరణాల వెనుక ఉగ్రవాదులు ఉన్నారని ఆరోపించారు. మరోవైపు ఇటీవల ఘర్షణల్లో 12,000 మంది చనిపోయినట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ కథనం పేర్కొంది. భద్రతా సంస్థలు, అధ్యక్ష కార్యాలయం, ప్రత్యక్ష సాక్షులు, వైద్య అధికారులు తదితర వర్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అంచనా వేసినట్లు తెలిపారు. ఇక జనవరి 8, 9 తేదీలోనే ఈ మరణాలు చోటు చేసుకున్నాయి. ఓ ప్రణాళిక ప్రకారమే ఈ హింసాత్మక ఘటనలు జరిగాయని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ప్రజలకు ఇంటర్నెట్ సేవలను అందించే ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్, సెల్ ఫోన్ టవర్లను బ్లాక్ చేశారు. ఇంటర్నెట్ షట్ డౌన్ నుంచి తప్పించుకోవడానికి ఇరానియన్లు ఎలన్ మస్క్ స్టార్ లింక్ ఇప్పటికే దేశంలో వినియోగిస్తున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న నిరసనకారులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక పిలుపునిచ్చారు. ఖమేనీ ప్రభుత్వంపై నిరసన కొనసాగించాలని, పోరాటంలో వెనక్కి తగ్గొద్దని సూచించారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్ లో ట్రంప్ పోస్టు పెట్టారు. ఇరానియన్ దేశభక్తులారా, నిరసనలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంస్థలను స్వాధీనం చేసుకోవాలని, చంపే వారిని, ఇబ్బందులు పెట్టే వారి పేర్లను నోట్ చేసుకోవాలన్నారు. వాళ్ళు భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు. నిరసనకారులకు త్వరలోనే సహాయం అందిస్తామని పోస్ట్ చేశారు. ఇక ఇరాన్లో పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ పడిపోవడం, మరోవైపు సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ పాలనతో విసిగిపోయిన ప్రజలు రోడ్డెక్కి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. 2 వారాల నుంచి కొనసాగుతోన్న ఈ నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. మొదటి రాజధాని నగరం టెహ్రాన్లో మొదలైన నిరసన జ్వాలలు రోజుల వ్యవధిలోనే దేశమంతటా విస్తరించాయి. మరోవైపు నిరసనకారులను ఖమేనీ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తోంది. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులపై ఖమేనీ ప్రభుత్వం బల ప్రయోగం చేయడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక రోజురోజుకు నిరసనకారులపై దాడులు పెరిగిపోవడంతో ఇరాన్పై అమెరికా దాడులకు సిద్దమైనట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో నిరసన కొనసాగించండి, త్వరలోనే సహాయం అందబోతోందని ఇరాన్ ఆందోళనకారులకు ట్రంప్ పిలుపునివ్వడం ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశంగా మారింది. నిరసనకారులకు సహాయం అందిస్తామని చెప్పి ఇరాన్పై దాడి చేయబోతున్నామని పరోక్షంగా ట్రంప్ హింట్ ఇచ్చారని గ్లోబల్ పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ట్రంప్ ప్రకటనతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇక నిరసనలు ఉద్రిక్తం అవుతున్న క్రమంలో ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై 25% సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ చర్య ఇరాన్పై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. అయితే నిరసనకారులపై అణచివేతను ఖండించిన ట్రంప్ దాడి చేస్తామని హెచ్చరించినా బెదిరేది లేదని, గతంలో జరిగిన దాడులను ఎలా ఎదుర్కొన్నామో అంతకంటే రెట్టింపు శక్తితో సిద్ధంగా ఉన్నామని ఆ దేశ విదేశాంగ మంత్రి ప్రకటించారు. నేడో రేపో ఇరాన్పై దాడికి దిగే అవకాశం కూడా ఉంది. ఈ క్రమంలో ఇరాన్ కూడా అమెరికా సైనిక చర్యను ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. 2025 జూన్లో అమెరికా దాడులను ఎదుర్కొన్న దానికంటే మరింత శక్తితో సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి చెప్పారు. ఇక అమెరికా దాడులు చేసే అవకాశం ఉండడంతో ఇరాన్ ఎయిర్ స్పేస్ పూర్తిగా మూసివేసింది. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.